హాయ్ యోగి. హాయ్ టీచర్. హాయ్. మనము నిన్న లాస్ట్ క్లాస్‌లో ఏం నేర్చుకున్నాం? 2 టాపిక్స్ చదువుకున్నాం గదా! ఒకటేంటి ఒక సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్, ఆ తర్వాత అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్ సెల్స్. ఆ 2 టాపిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు మనం ఇంకా కొత్త ఒక 2 టాపిక్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఆ 2 టాపిక్స్ పేరేంటంటే అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ హ్యూమన్ చీక్ సెల్. ఓకే? అండ్ డైవర్సిటీ ఇన్ సెల్స్. సో మనం ఇవాళ ఈ 2 టాపిక్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి? అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ హ్యూమన్ చీక్ సెల్. ఓకే? సో మనము లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసాం? లాస్ట్ క్లాస్‌లో హ్యూమన్ చీక్స్‌లో సెల్స్ ఎలా ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. సెల్లులో న్యూక్లియస్. ఆ! సో ఆనియన్ పీల్ కూడా ఏం చేసాం? ఫస్ట్ ఆనియన్ పీల్‌లో సెల్స్ ఎలా ఉంటాయని నేర్చుకున్నాం. దాని తర్వాత న్యూక్లియస్ ఉందా? లేదా? అని నేర్చుకున్నాం. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వి హావ్ డిస్కస్డ్ రైట్? ఆనియన్ పీల్ సెల్స్‌లో సెల్స్ ఉన్నాయి. మరి న్యూక్లియస్ ఉందా? లేదా? అని ఎక్స్‌పెరిమెంట్ చేసి తెలుసుకున్నాం కదా! సో సేమ్ మనం ఏం తెలుసుకున్నాం? హ్యూమన్ చీక్ సెల్‌లో నేను మీకు చెప్పాను కదా! హ్యూమన్ చీక్ సెల్‌లోనే మనం ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఏం చేసాం? ఏదైనా వుడెన్ స్టిక్ కానీ తీసుకున్నాం. తీసుకొని వుడెన్ స్టిక్‌ని ఏం చేసాం? ఇక్కడ మన ఇన్నర్ మౌత్‌ని బాగా వాష్ చేసుకొని, ఇన్నర్ మౌత్‌లో ఒక వుడెన్ స్టిక్‌తో ఇలా మన స్కిన్‌ని ఒక స్మాల్ లేయర్‌న ఏం చేసాం? స్క్రాప్ చేసాం. తీసాం. తీసిన దాన్ని ఏం చేసాం? కొంచెం సేపు అలానే పెట్టేసి స్లైడ్ మీదకి తీసుకొని కవర్ స్లిప్‌తోని కవర్ చేసాం. కవర్ చేసిన తర్వాత సాఫ్రనిన్ కానీ లేదా మిథిలిన్ బ్లూ సొల్యూషన్ కానీ మనం డై సొల్యూషన్ వేసాం. ఎందుకు? ఫర్ ద ఐడెంటిఫికేషన్. మనకి క్లియర్‌గా సెల్స్ అనేది కనబడాలి, స్ట్రక్చర్ విజిబుల్‌గా ఉండాలనేసి మనం ఏం చేసాం? డై సొల్యూషన్‌ని వేసి మనము మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేసాం. సో అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చేసాం? మన సెల్స్ ఎలా ఉన్నాయో మనం అవి చూసాం కదా! సో ఇక్కడ సేమ్ వే ఇలానే మనము హ్యూమన్ చీక్ సెల్స్ మళ్ళీ ఏం చేస్తున్నాం? వుడెన్ స్టిక్‌తోని మళ్ళీ మనం మన ఇన్నర్ లేయర్ ఆఫ్ ద చీక్‌ని తీస్తున్నాం. తీసి ఆ వుడెన్ స్టిక్ లేయర్‌ని మనం కొంచెం సేపు అలాగే పెట్టేసి సాఫ్రనిన్ కానీ, మిథిలిన్ రెడ్ ఏమన్నాను? డై సొల్యూషన్స్ ఏవైనా 2 డై సొల్యూషన్స్ అందులో నుండి ఒకటి తీసుకొని మనము తీసుకున్న స్లైడ్ మీద ఆ హ్యూమన్ చీక్ లేయర్‌ని పెట్టేసి దాని మీద వేసి అప్పుడు మనకు అబ్జార్బ్ చేస్తే మనకు హ్యూమన్ చీక్ సెల్స్‌లో న్యూక్లియస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే? ఓకే. హ్మ్. సో న్యూక్లియస్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేసాం మనము? అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ చీక్ సెల్ అంటే యాజ్ యూజువల్‌గా ఏం చేసాం? మౌత్‌ని బాగా వాష్ చేసేసుకొని, ఆ తర్వాత వుడెన్ స్క్రేప్ తీసుకొని మనం ఒక చిన్న లేయర్‌ని తీసుకున్నాం. దాన్ని స్లైడ్ మీద పెట్టి కవర్ స్లిప్‌తో కవర్ చేసి అందులోకి ఏదైనా సాఫ్రనిన్ లేదా మిథిలిన్ బ్లూ ఏది సొల్యూషన్ వేసి డై సొల్యూషన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసాం. ఇది సాఫ్రాన్ చూస్తే అంటే ఆరెంజ్ కలరా? సాఫ్రన్ అంటే పింక్ కలర్, లైట్ పింక్ కలర్ అనమాట. ఓకేనా? మెథిలిన్ బ్లూ అంటే బ్లూ కలర్. ఇలా ఓకే. డిఫరెంట్ కలర్స్‌లో మనకి డై సొల్యూషన్స్ అనేటివి అవైలబుల్‌గా ఉంటాయి. సో, సాఫ్రనిన్ వేయొచ్చు, మెథిలిన్ బ్లూ ఏ సొల్యూషన్ అయినా వేయొచ్చు. వేస్తే మనకి స్ట్రక్చర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో, ఈ స్ట్రక్చర్‌లో మనకి ఈ పార్ట్ ఉందా? ఇలా. ఈ స్పాటెడ్ పార్ట్ ఉంది కదా! వీటిని ఏమని రిప్రజెంట్ చేస్తాం? న్యూక్లియస్. వాట్ వి విల్ రిప్రజెంట్? న్యూక్లియస్. సో ఇవన్నీ ఏంటి? సెల్స్. ఏం సెల్స్? హ్యూమన్ చీక్ సెల్స్. ఓకే? హ్యూమన్ చీక్ సెల్స్‌లో
ఈ మేజర్ పార్ట్, ఈ డెన్స్ పార్ట్ ఏంటి? న్యూక్లియస్. ఏమంటాం ఈ డెన్స్ పార్ట్ని? న్యూక్లియస్. ఓకే, సో ఇదేంటి? ఈ దీన్ని ఏమనాలి మనము? దీన్ని, ఈ అవుటర్ కవరింగ్ ఏమనాలి? సెల్ మెంబ్రేన్. ఏమనాలి? సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అనాలి. ఈ మధ్యలో ఫ్లూయిడ్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్లూయిడ్ పార్ట్, ఈ పార్ట్ని ఏమంటాం? న్యూక్లియస్. నో, కాదు దాన్ని ఏదో అంటారు. సైటోప్లాజం. ఈ మేజర్ పార్ట్ ఉంది కదా, పక్కనే స్టొమాటా. సో లిజన్. సో ఫస్ట్ ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ ని మనం అంటాం న్యూక్లియస్. ఈ అవుటర్ థిక్ కవరింగ్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్, ఈ రిజిడిటీ, ఈ యొక్క స్ట్రక్చర్ అవుటర్ కవరింగ్ ఏమంటాం? సెల్ మెంబ్రేన్. ఈ మధ్యలో ఈ ఫ్లూయిడ్ పార్ట్ నేను చెప్పాను కదా, వెరీ గుడ్, సైటోప్లాజం అని అంటాం. సో మన ఈ యొక్క చీక్ సెల్స్ లో ఏమున్నాయి? న్యూక్లియస్ ఉంది, సెల్ మెంబ్రేన్ ఉంది, సైటోప్లాజం ఉంది. సో సైటోప్లాజం అంటే ఈ యొక్క జెలీ ఫ్లూయిడ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ జెలీ ఫ్లూయిడ్ స్ట్రక్చర్, దాన్ని ఏమని రిప్రజెంట్ చేస్తున్నాం? సైటోప్లాజం. ఈ మేజర్ డెన్స్ పార్ట్ ఉంది కదా, అదేంటి? న్యూక్లియస్. ఓకే, సో ఈ లోపల ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో సైటోప్లాజంలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, కెమికల్ సబ్స్టెన్సెస్, ఏంటి కెమికల్ మాలిక్యూల్స్ అలాంటివి ఏవైనా ఉంటాయి కదా, అవి సెల్ నుంచి లీక్ అవ్వకుండా మెంబ్రేన్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. చూసావా, ఇట్లా మెంబ్రేన్ అనేది ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మెంబ్రేన్ లేదనుకో, ఓన్లీ సెల్ ఉంది, న్యూక్లియస్ ఉందనుకో, ఆ సైటోప్లాజంలో నుండి మెంబ్రేన్ లేకపోతే ఏమైపోతుంది? మొత్తం సెల్యులర్ కంటెంట్స్, కెమికల్స్ అన్ని కూడా పాస్ అవుట్ అయిపోతాయి కదా. సో అలా లీక్ కాకుండా రిజిడ్గా ఉండాలంటే ఒక బౌండరీ ఉండాలి కదా, సేమ్ ఆ బౌండరీ లాగే ఉంది. ఏమంటాం దీన్ని? సెల్ మెంబ్రెయిన్. ఓకేనా? ఆ మెంబ్రెయిన్ ఉండడం వల్ల సెల్యులర్ కంటెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకే, లీక్ కాకుండా ప్రొటెక్షన్ కోసం యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ డెన్స్ పార్ట్ దీన్ని ఏమంటున్నాం? న్యూక్లియస్. వాట్ వి కాల్? న్యూక్లియస్. సో మనం డై సొల్యూషన్ వేసాం కదా ఇందులో, సో అందుకే మనకి న్యూక్లియస్ ఎలా కనిపిస్తుంది? క్లియర్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఇది న్యూక్లియస్ అని మనం క్లారిటీగా ఐడెంటిఫై అనేది చేయొచ్చు. ఎందుకు? సాఫ్రిన్ అనే సొల్యూషన్ మనం తీసుకున్నాం కాబట్టి మనకు ఐడెంటిఫికేషన్కి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా నీకు? ఓకే, మన స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఇదంతా కూడా ఏంటి? స్టెయిన్ అంటే ఏంటి? కలర్. సాఫ్రన్ కలర్ కానీ మిథిలిన్, దాన్ని కలర్ని ఏమంటున్నాం? స్టెయిన్ అనేసి అంటున్నాం. ఓకేనా? ఇందులో ఏమేం పార్ట్స్ ఉన్నాయి? సెల్ ఉన్నాయి, సెల్లో న్యూక్లియస్ ఉంది, ఈ అవుటర్ మెంబ్రెయిన్ ఏంటి? సెల్ మెంబ్రెయిన్, మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ జెలీ లైక్ స్ట్రక్చర్ ఏంటి? సైటోప్లాజం. ఓకే, ఇన్ని కంటెంట్స్ ఉన్నాయి. సో ఇది ఏ సెల్? హ్యూమన్ చీక్ సెల్ కదా. మనము డిఫరెన్స్ అబ్జర్వ్ చేసావా నువ్వు? డిఫరెన్స్ అబ్జర్వ్ చేసావా? ఇన్ ద లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? అబ్జర్వింగ్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్ సెల్ అన్నాము. ఇప్పుడు ఏమంటున్నాం? హ్యూమన్ చీక్ సెల్ అంటున్నాం. సో అందులో న్యూక్లియస్ ఉంది, అందులో సెల్స్ ఉన్నాయి, అందులో సైటోప్లాజం ఉంది. కాకపోతే ఒక కంటెంట్ ఏది అందులో లేకుండా ఇందులో ఉంది? డిఫరెన్స్ ఏదైనా నోటీస్ చేసావా? ఆనియన్ పీల్ సెల్స్ లోకి ఇక్కడ హ్యూమన్ చీక్ అంటే పింక్ కలర్. పింక్ కలర్ కాదు, నేను ఏమంటున్నానంటే మనం దాని యొక్క స్ట్రక్చర్ చూసాం కదా. సో చూసినప్పుడు మనకి న్యూక్లియస్ ఉంది, సైటోప్లాజం ఉంది, ఈ సెల్ మెంబ్రెయిన్ ప్లేస్ లో ఏముంది? సెల్ వాల్ ఉంది. ఓకేనా? ఆ డిఫరెన్స్ ఏంటి అంటే మన హ్యూమన్ చీక్ సెల్కి ఇంకా ఆనియన్ పీల్ సెల్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, మనం అక్కడ చూస్తే అప్పుడు మనకి ఎలా కొట్టింది? ఇలా 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 మెంబ్రెయిన్స్ ఉన్నాయి కదా. ఇగో ఇది న్యూక్లియస్ ఉంది. ఓకే, న్యూక్లియస్. ఇదేంటి? ఇది మెంబ్రెయిన్. అందులో ఇదేంటిది? ఇది సెల్ మెంబ్రెయిన్. మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇవేంటి? సెల్ వాల్. ఈ ఫ్లూయిడిటీ ఏంటి? సైటోప్లాజం. ఓకే, ఏంటిది? సైటోప్లాజం. ఇదేంటి?
రిజిడ్ పార్ట్ దిస్ ఈస్ న్యూక్లియస్ అండ్ దిస్ జెల్లీ లైక్ స్ట్రక్చర్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి, సైటోప్లాజం. ఇవేంటి సెల్స్. ఓకే, సెల్ వాల్ అన్నమాట. ఈ ఒక లేయర్ లాగా ఉందా, ఇలా ఆనియన్ పీల్ సెల్స్ లో ఇలా రిప్రజెంట్ అయ్యింది కదా. సో దీన్ని ఏమంటున్నాం, సెల్ వాల్ అంటున్నాం. ఈ అవుటర్ కవరింగ్ ఉంది కదా, దీన్ని ఏమంటున్నాం, మెంబ్రెయిన్ అంటున్నాం. ఏమంటున్నాం, membrane. సెల్ మెంబ్రెయిన్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ చీక్ సెల్ అండ్ అన్ ఆనియన్ పీల్ సెల్. బోత్ దెర్ ఈస్ అ ప్రజెన్స్ ఆఫ్ న్యూక్లియస్. రెండు అబ్జర్వ్ చేసాం కదా, రెండిట్లో కామన్ గా ఉంది ఏంటి, న్యూక్లియస్, సైటోప్లాజం. న్యూక్లియస్ ఉంది, సైటోప్లాజం ఉంది, సెల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటి, ఇక్కడ సెల్ వాల్ కూడా ఉంది. ఇక్కడ సెల్ వాల్ ఉన్నాయా, లేదు. ఈ మాలిక్యూల్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో సెల్ వాల్ ఏమైనా ఉందా, లేదు. No. ఓన్లీ మెంబ్రెయిన్ ఉంది. ఏముంది, Membrane. ఓకే. ఇక్కడ ఏమున్నాయి, సెల్ మెంబ్రెయిన్. హియర్ ఇట్ ఈస్ సెల్ వాల్. Now you understood the difference between observation of a nucleus in a cheek cell and Yes. onion peel cell. Yeah. డిఫరెన్స్ అర్థమైందా, ఎక్కడ మెంబ్రెయిన్ ఉంది, ఎక్కడ వాల్ ఉంది. ఎందుకుంది మెంబ్రెయిన్, ఎందుకుంది అక్కడ, రిజిడిటీ, అంటే దానికి ఒక సాలిడ్ నేచర్ ఇవ్వడానికి, ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో అవి లీక్ కాకుండా పడిపోవడానికి మనకు అక్కడ సెల్ మెంబ్రెయిన్ ఉంది. ఇక్కడ వాల్స్ ఏంటి, ఈ వాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా. నవ్ యూ నో ఐ అండర్స్టూడ్ అబౌట్ దీస్ టూ. Yeah. ఓకే, డిఫరెన్సియేషన్. ఓకే, మనము ఇందాక ఏం అబ్జర్వ్ చేసాం, ఇది అబ్జర్వ్ చేసాం కదా, అబ్జర్వేషన్ ఆఫ్ ఎ న్యూక్లియస్ ఇన్ హ్యూమన్ చీక్ సెల్స్. మళ్ళీ మనం డిఫరెన్సియేషన్ నోటీస్ చేసాం. మనకు న్యూక్లియస్ కనబడింది కదా హ్యూమన్ చీక్ సెల్స్లో, ఆనియన్ పీల్స్లో కనబడింది. ఆ రెండింటిని మనం డిఫరెన్సియేషన్ చేసాం. ఇప్పుడు డైవర్సిటీ ఇన్ సెల్స్ నేర్చుకుందాం. ఓకే, సో డైవర్సిటీ ఇన్ సెల్స్. డైవర్సిటీ అంటే ఏంటో నీకు తెలుసా, డైవర్సిటీ డూ యూ నో. డైవర్సిటీ మీన్స్ డిఫరెన్సియేషన్, నథింగ్ బట్ డైవర్సిటీ మీన్స్ డిఫరెన్సియేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి సెల్స్, మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు వరకు అయిన దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం, సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక యాంట్ ఉంది, వేరే యానిమల్ ఉంది. సో అందులో సేమ్ ఉంటుందా సెల్స్, ఒక యానిమల్ చిన్నగా ఉంది కాబట్టి సెల్స్ తక్కువ ఉండి, పెద్ద యానిమల్ ఉంది కాబట్టి ఎక్కువ సెల్స్ ఉండడం, అలా ఉంటుందా, ఉండదా. అంటే ఉంటది కొన్నిటికి. ఓకే, అయితే డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది సెల్స్లో. ఇప్పుడు సెల్స్ ఎలా డిఫరెంట్ షేప్స్ ఎలాగున్నాయో, డిఫరెంట్ సైజెస్ ఎలాగున్నాయో, నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, తర్వాత నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఆర్గానిజంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక యానిమల్లో 2 బిలియన్స్ ఉన్నాయనుకో, ఇంకో యానిమల్లో 1 మిలియన్ ఉంటుంది. అలా హ్యూమన్ బాడీలో కూడా అలా డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. సైజ్లో, షేప్లో, నంబర్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సెల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉన్నాయి ఒక బాడీలో. ఓకేనా. సో ఇందులో మనకి 2 వస్తాయి. అదేంటంటే, వన్ ఈస్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్. యూనిసెల్యులర్ అంటే వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంటే సింగిల్ ఆర్గానిజం కదా. అమీబా, ఓకే, సో ఇందులో డైవర్సిటీ ఆఫ్ సెల్స్లో మనకి 2 ఉంటాయి. వన్ ఈజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం, ది అదర్ ఈజ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. సో యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే ఏంటి, యూని అంటే సింగిల్. ఓకే, సింగిల్ అని గుర్తుపెట్టుకోవాలి. యూని అంటే ఏంది, యూని అంటే యూని డిజిట్ అంటే ఏమంటాం, సింగిల్ అంటాం కదా. సో అట్లాగే యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఈ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎగ్జాంపుల్ ఏమైనా తెలుసా నీకు. అమీబా, వెరీ గుడ్, అమీబా. క్లమ్మైడామస్, నెక్స్ట్
యూగ్లినా, పారమీషియం ఇవన్నీ కూడా హైడ్రా. ఏంటి అవన్నీ కూడా ఏంటి ఒకటే సెల్ ఉంటుంది. ఆర్గానిజమ్స్‌లో ఏముంటుంది? ఒకటే సెల్. సింగిల్ సెల్లే ఉంటుంది. అదే డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది చేస్తుంది. లైక్ రెస్పిరేషన్ గానీ, తర్వాత ఫుడ్ గానీ, లేదా లోకోమోషన్ గానీ, లేదా డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకటే సెల్ చేస్తుంది. సో దాన్నేమంటున్నాం? యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటున్నాం. ఏమంటున్నాం? యూనిసెల్యులర్ ఆర్గానిజం. అందులో ఓన్లీ ఒక సింగిల్ సెల్లే ఫంక్షనింగ్ చేస్తుంది హోల్ బాడీ. రీప్రొడక్షన్, ఫుడ్, లోకోమోషన్, ఇలా రెస్పిరేషన్ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఒక సెల్లే చేస్తుంది. అందుకే వాటిని ఏమంటున్నాం? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏం చెప్తాం? అమీబా, అమీబా, పారమీషియం, ఓకే, హైడ్రా. whatever it may be, all the examples. Okay, next comes under multicellular. Okay, uni ante single, multi ante more than 2, more than 3, more than 4, more than many. Okay, many. Multi means మెనీ సెల్స్. అంటే సింగిల్ ఒకటే సెల్ ఉండదు. ఇక్కడ ఏమవుతుంది? మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ఒక సెల్ రెస్పిరేషన్ చేస్తే ఇంకో సెల్స్ ఫుడ్, ఇంకో సెల్స్ వేరేది, అలా రీప్రొడక్షన్. కొన్ని డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేటివి చేస్తాయి. అంటే మల్టీ అంటే చాలా సెల్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెల్ ఒక్కొక్క వర్క్ అనేది చేస్తుంది. సో వాటిని ఏమంటున్నాం? మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. వాట్ వి కాల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటున్నాం. ఎందుకంటే చాలా సెల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది చేస్తుంది, ఒకటొకటి చేస్తుంది. సో అందుకని దాన్ని ఏమంటున్నా? మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. వేరాజ్ యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వి ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, మనకు మల్టీ సెల్యులర్, మన బాడీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా. సో వీఆర్ వాట్? మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. యానిమల్స్ ఆల్సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సమ్ ప్లాంట్స్ ఆల్సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకే, అలా వేరే డిఫరెంట్ ట్రీస్ విల్ హ్యావ్ డిఫరెంట్ సెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సెల్స్. ఓకే, షేప్ వేరేగా ఉంటుంది, స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, నంబర్ వేరేగా ఉంటుంది, సైజ్ వేరేగా ఉంటుంది. అలా డిఫరెంట్ సెల్స్ అనేటివి డిఫరెంట్ బాడీలో ప్రజెంట్ అయి ఉంటాయి. సో డైవర్సిటీ ఇన్ సెల్స్ అని ఎందుకు చదువుకున్నామంటే డిఫరెన్సియేషన్. సెల్లులో ఎన్ని డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి, ఎన్ని డైవర్సిటీ అంటే ఏంటి, డిఫరెన్సియేషన్ అని ముందే చెప్పాను కదా. సింగిల్ సెల్ అంటేనేమో ఒక్క సింగిల్ సెల్లే అన్ని పర్ఫామ్ చేస్తుంది. అదే మల్టీ సెల్యులర్ అంటే డిఫరెంట్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఫంక్షన్ చేస్తుంటాయి. సో ఇదే యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్ ఇన్ ద డైవర్సిటీ ఇన్ సెల్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 టాపిక్స్ నీకు అర్థమయ్యాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ట్రీస్ లో, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ట్రీస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఆఫ్ ట్రీస్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాస్ చెప్పచ్చు. గ్రాస్ గ్రాస్ మెనీ ఉంటాయి. ఓకే, చాలా సెల్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి. మల్టిపుల్ అంటే మోర్ దెన్ 2 ఉండొచ్చు, మోర్ దెన్ 4 ఉండొచ్చు. అలా ప్లాంట్స్లో కూడా చాలా వస్తాయి మనకి మల్టీ సెల్యులర్ అంటే. హ్యూమన్స్లో కానీ ప్లాంట్స్లో కానీ మల్టీ సెల్యులర్ అంటే చాలా వస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చెప్తాను, ట్రైడాక్స్ అంటే గ్రాస్. ఓకే, అలా డిఫరెంట్ స్పినాచ్ లీవ్స్ తీసుకున్నప్పటికీ, ఏదైనా స్పినాచ్ లీవ్, ఇప్పుడు సపోజ్ ఏదైనా స్పినాచ్ తీసుకుందాం, అందులో పెట్టి చూసినప్పుడు కూడా మనకు డిఫరెంట్ స్కిల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అలా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఓకే. సెల్ ఉంటుందా? అవును, అమీబా వచ్చేసి సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం. అంటే ఒక్కటే ఎందుకు ఉంటుంది? అది ఎట్లా బతికిద్ది? ఆ ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్ చేస్తుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు మన బాడీలో డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు మన అమీబాలో సింగిల్ సెల్ ఉంటుంది, ఒకటే సెల్ ఉంటుంది. ఆ సెల్లే ఫుడ్, ఆ సెల్లే రెస్పిరేషన్. అంటే ఒకటే సెల్ అన్ని పనులు చేస్తుంది. అందుకే అది యూనిసెల్యులర్, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం. ఓకే, ఇప్పుడు అయిన 2 టాపిక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు అయిన 2 టాపిక్స్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా యోగి? ఓకే, సో
డైవర్సిటీ ఇన్ సెల్స్‌లో ఏం డిఫరెన్స్ ఉంటుంది? డైవర్సిటీ అని ఎందుకు అంటున్నాం మనం? డిఫరెన్షియేషన్ అని ఎందుకు చెప్తున్నాం? అంటే డైవర్సిటీ అంటేనే డిఫరెంట్ ఇన్ సెల్స్. అదే ఎందుకు అంటే ఎన్ని మల్టీ సెల్లర్ అంటే ఎక్కువ ఉన్న ఆ! సెల్స్ మల్టీ సెల్లర్ అంటాం. ఓకే. యూనిట్ సెల్లర్ అంటే సింగిల్. సింగిల్ సెల్లర్. ఓకే. అండ్ తర్వాత హ్యూమన్ చీక్ సెల్‌కి మళ్ళీ మన ఆనియన్ పీల్ సెల్స్‌లో డిఫరెన్షియేషన్ ఏంటి? అంటే హ్యూమన్ చీక్ సెల్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి. మీన్స్ అంటే సైటోప్లాజం ఏమో డిఫరెన్స్ ఉంటది. వేరే నో. చోట నో. సైటోప్లాజం సేమ్ ఉంటుంది. కాపోతే కాకపోతే సెల్ వాల్ ఒకటే సెల్ డిఫరెన్షియేషన్. వాల్, ఆ! సెల్ మెంబ్రేన్ ఓకే. కొంచెం వెరీ గుడ్. డిఫరెంట్ సో, ఉంది. సెల్ మెంబ్రేన్ ఎక్కడ ఉంటుంది? హ్యూమన్ చీక్ సెల్స్‌లో ఉంటుంది. వేరాజ్ ఇన్ ద ఆనియన్ పీల్ సెల్స్‌లో ఏముంటుంది? సెల్ సెల్ వాల్ వాల్ అని ఉంటుంది. ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ హ్యూమన్ చీక్ సెల్ అండ్ ఆనియన్ పీల్ సెల్. ఓకే. అర్థమైందా? ఓకే. ఇన్ దిస్ సెషన్ వీ హ్యావ్ కవర్డ్ 2 టాపిక్స్ కదా! ఈ సెషన్‌లో మనం 2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఒకటేంటి అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ హ్యూమన్ చీక్ సెల్స్ అండ్ డైవర్సిటీ ఇన్ cells. In the next class, we will learn other 2 topics. Okay.